హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 10. విరాట్, ఈరోజు నాకు మూడ్ లేదు అని అంటాడు. అప్పుడు హర్షిని విరాట్తో, మీకు మూడ్ లేకుంటే నన్ను విడిపించండి, నేను బయటికి వెళ్ళి మరొక క్లయింట్ దగ్గరికి వెళ్తాను. నా జీవితంలో ఒక్క రాత్రి కూడా ఇలా వృధా చెయ్యకూడదు అనుకుంటున్నాను అని విరాట్కి సమాధానం చెప్తుంది. విరాట్ ఆశ్చర్యంతో నమ్మలేని చూపుతో హర్షిని వైపు చూస్తాడు. అతను ఎలాంటి వాడు ఆమె చూస్తుంది. విరాట్ నీకు నాతో ఉన్నన్ని రోజులు కూడా డబ్బు ఇస్తానని చెప్పాడు, కానీ అతను ఈరోజు అలా చేసే మూడ్లో లేడు. కానీ హర్షిని మాత్రం ఏం పని చెయ్యకుండా డబ్బు తీసుకోనని గట్టిగా చెప్పింది. హర్షిని మాటలు విన్న విరాట్ కళ్ళల్లో అకస్మాత్తుగా కోపం కనిపిస్తుంది. నేను ఈరోజు నీతో ఏ పని చెయ్యకపోతే నువ్వు బయటికి వెళ్ళి నీతో అన్నీ చేసే వ్యక్తిని వెతుక్కుంటావా అని విరాట్ అంటాడు. కానీ హర్షిని విరాట్కి ఇదంతా చెప్పుకోలేకపోతుంది. తనకి డబ్బు అవసరం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఈ విధంగా విరాట్ని రెచ్చగొడితే అది ఖచ్చితంగా అతనిని ప్రభావం చేస్తుందని ఆమెకి తెలుసు. విరాట్ నిరాకరిస్తే హర్షిని వేరే అబ్బాయితో వెళ్ళిపోతుందని అనుకుంటాడు. కానీ వేరే అబ్బాయితో ఎప్పటికైనా సరే పడుకోకూడదు అని నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఎప్పటికీ జరగదు. ఆమెను విరాట్ కోపగించుకోవాలని అనుకుంది. అతన్ని రెచ్చగొట్టేలా అనుకుంది. మరియు బహుశా ఆమె తన ప్రణాళికలో విజయం సాధిస్తుందా? ఎందుకంటే ఆమె విరాట్ కళ్ళల్లో కోపాన్ని స్పష్టంగా చూడగలిగింది. కోపంగా ఉన్న విరాట్ దగ్గరికి వచ్చి, హర్షిని అయితే నువ్వు నాతో అవన్నీ చెయ్యకపోతే నేను వేరే ఎవరితోనైనా చేసి చూస్తాను అంది. హర్షిని పట్టుదల విరాట్కి తెలుసు. తను పని చెయ్యకుండా డబ్బులు అస్సలు తీసుకోదు కాబట్టి విరాట్ కోపంగా వెంటనే వచ్చి హర్షినిని మంచం మీదకు తోసి ఆమె మీదకి ఎక్కుతాడు. హర్షిని చెస్టుపై చెయ్యి వేసి దానిని గట్టిగా నములుతూ ఉంటాడు. హర్షిని ఆ నొప్పి తట్టుకోలేక తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. తన మీదకి ఎక్కి గట్టిగా పట్టుకొని, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఆ రోజు పార్టీలో అబ్బాయి తప్పు కాదులే. బహుశా అతను నీ చర్యలను చూసి నువ్వు ఎలాంటి అమ్మాయివో ఊహించి ఉండవచ్చు. కానీ నేను మాత్రం పిచ్చివాడిలా నీ కోసం నేను అతన్ని ఎందుకు అంతగా కొట్టాను. నీకు ఇవన్నీ ఇష్టం ఉంటే ఆ రోజు నువ్వు చేయాల్సి వస్తే ఆ అబ్బాయి నుండి విడిపించుకోవడానికి నువ్వెందుకు అంత తొందరపడ్డావు? కేవలం అబ్బాయిల దృష్టిని ఆకర్షించడానికి నువ్వెందుకు ఇంత డ్రామా చేస్తున్నావు? చెప్పు చెప్పు అని విరాట్ అడుగుతాడు. ఆ మాటలు విన్న హర్షిని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హర్షిని ఈ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పలేకపోయింది. కానీ ఆమె గుండె గుచ్చుకుంటుంది. ఆమె చాలా బాధలో ఉంది. హర్షిని విరాట్ కళ్ళల్లోకి చూస్తూ చాలా కఠినంగా మనసు చంపుకొని, విరాట్, నువ్వు చేస్తున్నావా లేదా? నేను బయటికి వెళ్ళి ఈ రాత్రికి వేరే ఎవరినైనా వెతుక్కోవాలా? నాకు డబ్బు కావాలి అని గట్టిగా చెప్పింది. ఆ మాట విన్న ఒక్కసారి విరాట్ ఉలిక్కిపోయాడు. ఎందుకు హర్షిని ఇలా మాట్లాడుతుంది? నాకు అర్థం కావటం లేదు అని చాలాసేపు సంకోచిస్తాడు. హర్షిని నిజంగా డబ్బు మనిషా అని అనుకుంటూ ఉంటాడు. హర్షినికి డబ్బు అంటే ఉన్న దాహం, ఆకలి చూసి విరాట్ మనసు ఇప్పుడు పూర్తిగా నల్లగా అయిపోయింది. హర్షిని మెడ పట్టుకొని విరాట్ కోపంగా, డబ్బు, నీకు డబ్బు అని ఎప్పుడు డబ్బు డబ్బు అని కావాలి అంటావు. మరి నువ్వు దానికోసం ఏ స్థాయికైనా దిగడానికి సిద్ధంగా ఉంటే సరే, ఈ రాత్రి నేను నిన్ను ఎవరినైనా చూస్తే ఆ వ్యక్తి ఆత్మవానికి పోయేలా చేస్తాను. రాత్రంతా నిన్ను ఫంక్ చేస్తాను అన్నాడు. నీకన్నా ఈ పిచ్చి వల్ల నీ శరీరాన్ని ఎంతైనా వాడుకున్నా సరే డబ్బు ఇస్తే సరిపోతుంది కదా అని చెబుతూ విరాట్ హర్షినిపై పిచ్చి కుక్కలా దూసుకుపోతున్నాడు. ఆకలితో ఉన్న సింహం తన ఎరపై దాడి చేసినట్లుగా అతను హర్షినిపై సంకోచం లేకుండా, ప్రేమ లేకుండా దాడి చేస్తాడు. హర్షినికి ఈ రాత్రి తాను ప్రత్యక్షంగా విరాట్ కోపానికి మరణాన్ని చూడబోతుందని తెలుసు.
కానీ ఆమె ఇదంతా చేయాల్సి వచ్చింది. విరాట్ హర్షిని ఒక ప్రాణం ఉన్న బొమ్మలా అనుకుంటాడు. తను మనిషిలా ఎప్పుడూ చూడలేదు. కానీ తన మనసు మారుతుంది అన్న క్షణంలో హర్షిని ఇలా ప్రవర్తించి తన మనసుని మార్చుకునేలా చేసుకుంటుండు. ఆ అబ్బాయి ఒక బండరాయిలా ఉండిపోతున్నాడు. ఇవన్నీ మాటలు హర్షినికి బాధ కల్పిస్తుంది. ఎందుకంటే తన తండ్రికి హాస్పిటల్లో వైద్యం చెయ్యకపోతే ప్రాణాలను కాపాడటానికి ఆమెకు విరాట్ మాత్రమే ఇవ్వగల డబ్బు అవసరం. ఇతరుల దగ్గరికి వెళితే వాళ్ళు తనని వేడుకొని వదిలేస్తారు. కానీ విరాట్ తన మాటకు కట్టుబడి ఉంటాడు. తను చెప్పినట్లుగా హర్షినికి డబ్బు ఇస్తాడు కాబట్టి ఆమె అతనును రాత్రంతా క్రూరంగా ఉంటాడు. చాలాసార్లు హర్షిని ముచ్చబోతుంది భావించింది. కానీ ఆమె మనసు పూర్తిగా నల్లగా అయిపోయింది. విరాట్ తన క్రూరత్వానికి ఎంత రుజువు ఇచ్చాడంటే అదే చూసేవారి ఆత్మను నిజంగా వణికిస్తుంది. హర్షిని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. కానీ విరాట్ ఆమెపై దయ చూపాడు. అతను నియంత్రించుకోలేనంత పిచ్చివాడవుతాడు. చాలా గంటలు గడిచిపోతున్నాయి. చంద్రుడు వెళ్ళిపోయే సమయం అవుతుంది. సూర్యుడు మేఘాలను చీల్చుకు రాబోతున్నాడు. కానీ విరాట్ కోపం అస్సలు తగ్గదు. హర్షిని కూడా అతన్ని ఆపలేదు. ఎందుకంటే ఆమె విరాట్ని ప్రతిదీ చెయ్యమని రెచ్చగొట్టింది. అతను ఇప్పుడు ఒక జంతువుగా మారిపోయాడు. చివరికి హర్షిని దానిని తట్టుకోలేకపోయింది. ఆమె గీత దాటి మర్చిపోతుంది. విరాట్ బాత్రూంలో ఉన్నాడు. అతనికి తన మీద చాలా కోపం వచ్చింది. అతను నిరంతరం తన పిడికిలిని గోడకు గుద్దుకుంటూనే ఉన్నాడు. అతని పిడికిలి నుండి రక్తం కారడం మొదలయ్యింది. కానీ అతను తనని గోడకు కొడుతూనే ఉన్నాడు. బాత్రూమ్ గోడకి వేసిన టైల్స్ ఇరిగిపోతాయి. కానీ విరాట్ కోపం తగ్గడం లేదు. ఈ అమ్మాయి నన్ను జంతువుగా మార్చేసింది. నాకు అది ఇష్టం లేదు అని పదే పదే అంటూ ఉంటాడు. నన్ను నియంత్రణ కోల్పోయేలా నేను దీన్ని ఎలా చెయ్యగలిగాను? దానిపై తనకు అంత నియంత్రణ ఎలా ఉండగలిగిందో నాకు అర్థం కావటం లేదు అని విరాట్ తనలో తాను చాలా అపరాధన భావనకు గురయ్యాడు. ఈరోజు హర్షిని మాటల్లో వర్ణించలేను. దారుణంగా ప్రవర్తించాను. హర్షిని సెక్స్ చెయ్యమని అడిగితే నిజమే, కానీ నేను ఇలా చేసి ఉండకూడదు అనుకుంటాడు. చాలా బాధగా ఉంది. విరాట్ తల పట్టుకొని నేలపై కూర్చొని లేదు నేను అలా చేసి ఉండకూడదు. ఆమె తన పని చేసుకుంటుంది. అందుకే నేను ఆమెను తీసుకువచ్చాను. మరి నేను ఆమెకు ఇలా ఎందుకు చేశాను అని అంటాడు. నా మీద నాకే కోపం వస్తుంది. ఆ అమ్మాయి గురించి నాకు ఎందుకు అంత, అయినా నాకెందుకు అని పదే పదే ఆలోచిస్తాడు. కానీ నేను అలా ఆలోచించకూడదు. కాదు అని అలా ఆలోచించకుండా ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ తనని తనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని ఆలోచించి కాసేపటికి బయటికి వస్తాడు. హర్షిని స్పృహలోకి వచ్చింది. ఆమె కళ్ళు మూసుకొని దుప్పట్లు చుట్టుకొని నిద్రపోతున్నట్లు నటిస్తుంది. కానీ నిద్రపోలేదు. ఆమె శరీరం నొప్పితో బాధపడుతుంది. విరాట్ వచ్చే హర్షిని దగ్గర కూర్చొని ఆమె ముఖం వైపు చూస్తూ ఉంటాడు. హర్షిని, నన్ను క్షమించు, నేను ఒక మృగంలా చేశాను అని అంటూ ఉంటాడు. కానీ హర్షిని ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. కానీ విరాట్కి తెలీదు. తను నిద్రపోతుందని, మరి అందువల్ల తన మాట వినలేదని అతను భావిస్తారు. విరాట్ హర్షిని ముఖం చూసి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు? నీకు నిజంగా డబ్బు కోసం తాకాలిగా ఉందా? నువ్వు నిజంగా ఇలాగే ఉన్నావా? సరే, నా లిమిట్స్ దాటినందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు నేను చెయ్యను అని చెప్పి ఇంకా చెప్పాలని ఉంది. కానీ నా గొంతులో నుంచి మాటలు రావటం లేదు. గొంతులోని ఇరుక్కుపోయాయి అని అనుకొని గది నుండి బయటికి వెళ్తాడు. విరాట్ వెళ్ళగానే హర్షిని కళ్ళు తెరిచి మరి ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభించే. ఐఎమ్ వెరీ సారీ. నీకు నిజం చెప్పనందుకు నన్ను క్షమించు. ఇలాంటి తప్పులు నేను ఇంకెప్పుడు చెయ్యను. నా తండ్రి కోసం నేను చెయ్యాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటుంది.
నేను నా తండ్రిని బతికించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ నిజం నీకు చెప్పలేను అని బాధపడుతూ అక్కడ ఏడుస్తూ ఉంటుంది. వెంటనే విరాట్ మళ్ళీ గదిలోకి వస్తాడు. గదిలోకి రావడం చూసి హర్షిని మళ్ళీ కళ్ళు మూసుకుంటూ నటిస్తుంది. హర్షినిని లేపుతాడు. ఇంకా లే, ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్తాడు. వెంటనే హర్షిని నొప్పితో బాధపడుతూ చిన్నగా లేస్తూ ఉంటుంది. తన ఫ్రెష్ అప్ అయి ఫ్లైట్ టయానికి బయలుదేరుతాడు. విరాట్ వ్యాపార పర్యటన పూర్తయింది కాబట్టి విరాట్ మరియు హర్షిని తమ దేశానికి తిరిగి వస్తారు. హర్షిని విరాట్తో విమానాశ్రయం నుండి బయటకు వచ్చింది. ఆమె తరువాత విరాట్ వైపు చూసి సరే నేను వెళ్తున్నాను అని చెప్పింది. విరాట్ ఆమెను హ్యాపీ, నేను నిన్ను దింపుతాను అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళడం ప్రారంభించింది. హర్షిని లేదు, నేను వెళ్తాను, నన్ను ఇక్కడి దాకా తెచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పింది. ఆ తరువాత హర్షిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. విరాట్ అక్కడే నిలబడి ఆమెను చూస్తూనే ఉన్నాడు. అతను హర్షిని ఆపాలనుకున్నాడు కానీ తన గొంతులో ఉన్న మాటలు బయటికి రావటం లేదు. హర్షిని నెమ్మదిగా అతని నుండి దూరంగా వెళ్తుంది. అతను కోరుకున్న హర్షినిని ఆపలేకపోయాడు. హర్షిని అక్కడి నుండి ఆటో రిక్షాలా వెళ్ళిపోతుంది. హర్షిని వెళ్ళిన తర్వాత విరాట్ కూడా తన కారులో కూర్చొని నేరుగా ఆఫీస్ వైపు వెళ్తాడు. హర్షిని తన ఆటో రిక్షాలో నేరుగా ఆసుపత్రికి వెళ్తుంది. దానిలో నగలు అలాగే చాలా డబ్బు కట్టలు ఉన్నవి. అవి చూసి హర్షిని చాలా ఆశ్చర్యంగా ఉండిపోయింది. నా బ్యాగ్లోకి ఇవన్నీ ఎట్లా వచ్చాయి నాకు తెలియకుండా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ విరాట్ సార్ ఏమైనా పెట్టారా అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే అతనికి కాల్ చేస్తుంది. విరాట్ సార్ చాలాసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఏంది సార్ లిఫ్ట్ చేయట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే మళ్ళీ కాల్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. విరాట్ కాల్ లిఫ్ట్ చేయగానే సార్ నా బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, మీరు ఏమైనా పెట్టారా అని అడుగుతుంది. అవును, నేనే పెట్టాను, నాకు సెక్స్ అందించావు, దానికి ప్రతిఫలంగా నీకు ఏదో ఒకటి చెయ్యాలి కదా అని ఆ నోట్ల కట్టను నేనే నీకు ఇచ్చాను అని అంటుంది. ఆ మాట వినగానే హర్షిని చాలా ఆశ్చర్యం పోతుంది. నువ్వు అంచనాలు వేయనంతగా నేను రెట్టింపు నోట్లు నీకు ఇచ్చాను, దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు సంతోషాన్ని అందిస్తూ ఉండాలి అని అంటాడు. ఆ మాట విన్న హర్షిని సరే సార్, మీరు ఏది చెప్పినా నేను చేస్తాను అని అంటుంది. అది చూసిన హర్షిని వాటిని ఎలా సంపాదించిందో గుర్తుకు వస్తుంది. మరి ఆమెలోని మానవత్వం అదృశ్యమైపోతుంది, చనిపోతుంది. ఆమె చాలా నొప్పిగా ఉంటుంది. ఆమె ఛాతీలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. నేను ఈ పని చెయ్యకపోతే ప్రతిరోజు మా తండ్రి ప్రాణం కోసం ఇంటింటి తిరుగుతూ ప్రజలను అడుక్కునేదాన్ని అని ఆలోచించి నేను ఈ పనిలోకి దిగాను. నేను ఇంతగా దిగజారాను అని అనుకుంటుంది. కాదు, నా తండ్రి కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా దిగొస్తాను అని అనుకుంటుంది. వెంటనే నేను ఆసుపత్రికి బయలుదేరాలి. ఆసుపత్రికి చేరుకున్న తరువాత హర్షిని చేసే మొదటి పని తన తండ్రి చికిత్స కోసం ఆసుపత్రిలో మొత్తం డబ్బుని డిపాజిట్ చేయడం అని వెంటనే పోయి డాక్టర్ని కలిసి డిపాజిట్ చేస్తుంది. నేను మొత్తం డబ్బులు కట్టాను, మీరు వెంటనే మా నాన్నగారికి చికిత్స చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది. సరే, నువ్వు డబ్బులు మొత్తం కట్టావు కాబట్టి నేను వెంటనే చికిత్స చేయడం మొదలు పెడతాను అని అంటుంది. హర్షిని తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఆమె తండ్రి మంచం మీద పడుకొని కిటికీలో నుంచి చూస్తాడు. తను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నాన్న అని పిలుస్తుంది కానీ తన ఆలోచనలో మునిగిపోయాడు. మళ్ళీ హర్షిని నాన్న అని పిలుస్తుంది. వెంటనే అర్జున్ హర్షిని వైపు చూస్తారు. బాగున్నావా తల్లి, ఎప్పుడొచ్చో అని పలకరిస్తాడు. హర్షిని ఏంది నాన్న అంత దీనంగా ఏందో ఆలోచిస్తున్నావు చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఏం లేదు నాన్న అంటే చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఆ మాట విన్న అర్జున్ ఏం లేదమ్మా, చుట్టూ గాలి, బయట ఉన్న చెట్లు
మరియు మొక్కలను ఎగురుతున్న పక్షులను చూస్తున్నా అని చెప్తాడు. హర్షిని వాళ్ళ నాన్నను చూసి సంతోషపడుతుంది. అర్జున్ మునుపటి కంటే ఇప్పుడు బలహీనంగా మారిపోయాడు. తన జుట్టు ఊడిపోయి చాలా సన్నగా కనిపిస్తుందని అనుకుంటుంది. నా తండ్రికి ఇలాంటి స్థితిలో చూసి నేను చాలా బాధపడుతున్నా. నాకు గట్టిగా ఏడవాలి అనిపిస్తుంది. రోజు రోజుకి నా తండ్రి మరణానికి దగ్గరవుతున్నాడు. అట్లా జరగకూడదు. వీలైనంత కాలం నా తండ్రిని బతికించడానికి నేను మంచి చికిత్స చేయిస్తాను. నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను అని అంటుంది. నువ్వు అట్లా బాధపడమాకు తల్లి. ఇప్పుడు కాకపోయినా ఈ వ్యాధి వల్ల కారణంగా నేను ఎప్పటికైనా సరే చనిపోతా అని అంటాడు. ఒక్క మాట వినగానే హర్షిని ప్రతిరోజు నేను బతికించుకుంటా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడద్దు, నన్ను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళొద్దు, నువ్వు చెప్పేది అబద్ధం అని అంటుంది. హర్షిని వాళ్ళ నాన్నని లేచి కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తుంది. తనని చాలాసార్లు కూర్చోబెట్టినా కూర్చోలేకపోతాడు. తన తండ్రికి చికిత్స కోసం మందులు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం కూర్చోగలుగుతున్నాడు. వాళ్ళ నాన్న కాసేపు కూర్చున్న తరువాత హర్షిని నువ్వు పోయిన వ్యాపార పర్యటన ఎలా జరిగింది అని అడుగుతాడు. హర్షిని నవ్వి అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని చాలా బాగుంది నాన్న. కొంతకాలం తర్వాత నా జీవితంలో ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. కొత్త కొత్త అనుభవాలు కూడా మొదలయ్యాయి అని అంటుంది. ఇక్కడ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను. ఇంకా మీరు ఆందోళన జరగాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. హర్షిని మాటలు విన్న అర్జున్ విచారంగా నవ్వుతూ, ఎవరిని ఓదార్చుతున్నావు తల్లి చెప్పు. నేను నిన్ను పట్టించుకోలేదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు. నేను నిన్ను పుట్టించాను, నువ్వు నన్ను కాదు. నాకు ఉన్న వ్యాధి నా ప్రాణాన్ని త్వరగా లేదా కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఆ దేవుడు తీసుకుపోతాడు. అది నాకు బాగా తెలుసు. నువ్వు నా కోసం ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఈ డబ్బుతోనే నీకు కొత్త జీవితం ప్రారంభించవచ్చు. ఈరోజు కాకపోతే మరొక రోజు నా జీవితం ముగిస్తుంది. నువ్వు కనీసం నీ జీవితాన్ని సంపాదించుకోవాలి. ఈ డబ్బులు నీ కోసం కాపాడుకోవాలి. మరియు నా కోసం ఆసుపత్రిలో ఇలా వృధా చెయ్యకూడదు తల్లి, అర్థమవుతుందా అని అంటారు. ఆ మాట విన్న హర్షినికి కొంచెం కోపం వస్తుంది. ఎందుకు నాన్న ఇట్లా మాట్లాడుతున్నావు అని. తన తండ్రి మాటలు విన్న హర్షిని అతని చెయ్యి పట్టుకొని, నాన్న ఏం మాట్లాడుతున్నావు? నా స్థానంలో నీకు కొడుకు ఉంటే నువ్వు కూడా అతనికి ఇలాగే చెప్పగలుగుతావా? చెప్పు అని అంటుంది. ఆ ప్రశ్నకి అర్జున్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు. కాదమ్మా, నువ్వు అమ్మాయివి అని అంటాడు. నేను అమ్మాయిని అని నాకు తెలుసు, కానీ నన్ను జాగ్రత్తగా చూసుకోగలను అని చెప్తుంది. నీ చికిత్స విషయానికి వస్తే నేను ఏమి చేయవలసి వచ్చినా నీకు మంచి చికిత్స అందిస్తాను మరియు నన్ను అంత తేలికగా వదిలించుకోను. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు మంచిగా కోలుకుంటావు అని ధైర్యం చెప్తుంది. సరే నాన్న, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. సరే నేను వెళ్తా, నువ్వు బాగుండాలి హర్షిని. ఆ మాట వినగానే హర్షిని కళ్ళల్లో ఒక వింత బాధ కనిపించింది. తన చెయ్యి వాళ్ళ తండ్రి చేతిపై ఉంచి, క్షమించు హర్షిని, మంచి తండ్రిగా నా బాధ్యతను నేను నిర్వహించలేకపోయాను, మంచి భర్తని ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించు. అందుకే ఆ దేవుడు నన్ను ఈ కొత్త వ్యాధికి అంకితం చేశాడు. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదని నాకు బుద్ధి వచ్చింది అని చెప్తాడు. హర్షిని తన తండ్రిని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ తప్పు చేయలేదు నాన్న. నా జీవితంలో ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. నువ్వు కోరుకున్న విధంగానే నాకు మంచి భర్త వస్తాడు అని అంటుంది. తర్వాత నాకు మంచి అబ్బాయిని చూసి సులభంగా నువ్వే పెళ్లి చెయ్యవచ్చు. నాకు దానితో ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు మంచిగా కోలుకో.
నాన్న ఇదంతా నీ కోసమే అని చెబుతూ కొంచెం బాధపడుతూ ఉంటుంది. నీ ప్రాణాన్ని కాపాడడానికే ఇవన్నీ నేను చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అర్జున్, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నిన్ను కోల్పోవాలని నేను కోరుకోవడం లేదు తల్లి. ఇలా అంటున్నప్పుడు హర్షిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరియు అర్జున్ కళ్ళల్లో కూడా తడిగా మారిపోయింది. అట్లా కాసేపు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళాలని లేకపోయినా ఆఫీస్ వర్క్ పైన వెళ్ళాల్సి వస్తుంది. వెంటనే అర్జున్ కూడా సరే వెళ్ళు, నేను టైం టు టైం మందులు వేసుకుంటాను అని చెప్తుంది. ఆఫీస్కి బయలుదేరుతూ వెనక్కి వాళ్ళ తండ్రి వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా నా వల్లే, మా నాన్నకి ఇలాంటి వ్యాధి రావటం అని బాధపడుతూ ఉంటుంది. హర్షిని ప్రేమ చూసి హర్షిని వాళ్ళ నాన్న వ్యాధి నుంచి కోలుకుంటాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.